దేశంలో చలి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ 2-3 రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగిపోయింది. ఇక ఢిల్లీ అయితే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా దట్టమైన పొగమంచు కారణంగా 16 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదనంగా ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని విస్తారమైన ప్రాంతాలలో ఉష్ణోగ్రతల తగ్గుదల, పొగమంచు కారణంగా 11 అంతర్జాతీయ 5 దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి. విమానాశ్రయానికి సమీపంలోనే పాలెం వద్ద కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. దేశ రాజధానిపై చలి తన పట్టును మరింత బిగించడంతో చాలా మంది తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి భోగి మంటలను ఆశ్రయిస్తున్నారు. ఎయిమ్స్లోని నైట్ షెల్టర్ వంటి ప్రదేశాల్లో చాలా మంది ఆశ్రయం పొందడం వంటి దృశ్యాలు ఎముకలు కొరికే చలికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, చలి విపరీతంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. Ini rugi kalau tadi nungguin ala kamu, wah. Ini rugi jauh dah.